హే గాయ్స్! నేను మీ భీమవరం కోయిల. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను పెద్ద తిరుపతి వెళ్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్! నేనైతే పెద్ద తిరుపతి వెళ్ళాను. దర్శనం చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశానో ఆ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. నేనైతే నైట్ ట్రైన్ ఎక్కాను భీమవరంలో. ఎర్లీ మార్నింగ్ 5కి దిగాను. దిగాక అక్కడ ఫ్రెష్ అయ్యి ఎప్పుడు టోకెన్స్ ఇస్తారనమాట. 10,000 లిమిట్ టోకెన్స్. అవి తీసుకుని దర్శనానికి వెళ్ళిపోతాము. అండ్ అలాగే ఈ ఇయర్ కూడా చేద్దాం అనుకుని టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళాము. కానీ టోకెన్స్ టైమింగ్స్ అయితే మారిపోయినాయి. టోకెన్స్ 3 నుంచి ఇస్తారంట మధ్యాహ్నం. మేము కొండ కాలినడకన ఎక్కాలి కాబట్టి లేట్ అయిపోతుంది, నైట్ బయలుదేరుతాయని చెప్పి మేము టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్దామన్న థాట్తో అయితే స్టార్ట్ అయిపోయాం. కొండ అయితే ఎక్కేసాము. ఒక 3-4 అవర్స్ పట్టింది. అందరం కలిసి ఎక్కడం కదా, సో కొంచెం అటు ఇటు అయిందనమాట. అంతా అయిపోయాక ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము. 7:30 ఆ టైంకి దర్శనానికి వెళ్తే ఫ్రీ దర్శనానికి మాకు దర్శనం అయ్యేటప్పటికి నెక్స్ట్ డే 12:30 అయ్యింది. అంటే 15 అవర్స్ మ్యాక్సిమం మేము అక్కడే ఉన్నాం దర్శనం క్యూ లైన్లో. అండ్ చాలా కష్టమైపోయింది. సో అవి మీరు చేయకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగిన వాళ్ళు కూడా 3-4 వరకు అక్కడే వెయిట్ చేయకుండా ఖాళీగా కింద టెంపుల్స్ ఉన్నాయంట. శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజస్వామి వారి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అవి విజిట్ చేసేయండి. అవి కంప్లీట్ అయిపోయాక టోకెన్స్ తీసుకొని కొండ ఎక్కేస్తే దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది మీకు. సో ఇదైతే గుర్తుపెట్టుకో. అండ్ అవేమీ కుదరక మీరు కనుక ఫ్రీ దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయితే కనుక ముందే చెప్తున్నాను, మీరు క్యారీ చేసుకోవాల్సినవి ఏంటంటే ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక దుప్పట ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. ఎందుకంటే కంపార్ట్మెంట్స్లో చలి చాలా ఎక్కువగా ఉంది. నార్మల్గా అయితే ఉండలేరు. సో అది గుర్తుపెట్టుకొని దర్శనానికి వెళ్ళండి. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒకటి చెప్పాను కదా, నాకు లాస్ట్ ఇయర్ ఒకటి జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటానని చెప్పి. అదేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ 9కి 8:30కి దర్శనం వచ్చింది. సో వాళ్ళంతా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. మా అక్కకి, నాకు, మా సిస్టర్కి మాత్రమే నెక్స్ట్ డే 1కి వచ్చింది మిడ్నైట్. సో మేమేమనుకున్నామంటే వాళ్ళతో వెళ్ళిపోతే పంపించేస్తారు, వాళ్ళకి మాకు 3 అవర్సే కదా తేడా అని చెప్పి వెళ్ళిపోయాము. సో వెళ్ళాక లైన్లో అయితే ఆపేశాడు. సో ఆపేశారు కదా అని చెప్పి మేమేం చేసాం, ఎలాగో రెడీ అయిపోయాం, ఇంకా 2 అవర్సే ఉంది, మళ్ళీ రూమ్కి వెళ్ళి ఏమొస్తాంలే అని చెప్పి తిరుపతి చూద్దామని చెప్పి చూడడం స్టార్ట్ చేసాం. మొత్తం చూసేసాం. 12 అయింది. సరే 12కి దర్శనానికి వెళ్తే 1కి లోపలికి పంపుతారు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాం. తీరా గేట్ దాకా వెళ్ళి చూస్తే టోకెన్స్ పాడేసుకున్నాం. చూసేటప్పుడు మళ్ళీ ఆ టోకెన్స్ కోసం చాలా వెతికాము, ఎక్కడా దొరకలేదు. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. అప్పుడు కూడా మాకు ఏం చెప్పారంటే దర్శనం అయ్యేటప్పటికి ఒక 15 అవర్స్ అలా పడుతుందని చెప్పారు. కానీ మా దర్శనం 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వాళ్ళంతా రూమ్కి వెళ్ళిపోయారు, మేము మాత్రమే ఉండిపోయాం. మాకేమో రూమ్ తెలియదు, చాలా ఇబ్బంది పడిపోతాం అనుకున్నాం. కానీ అనుకున్నంత లేట్ ఏం అవ్వలేదు. చాలా ఫాస్ట్గా దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ ఆయన్ని చూసే 10 సెకండ్స్ కోసం ఎంత స్ట్రగుల్ చేసి ఎంత దూరం నుంచి ఎంతమంది వెళ్తారు కదా, అంతే నిదర్శనం ఆయన చూపిస్తారు. ఆ ఇయర్ అంతా చాలా బాగుంటుంది. నాకైతే వెళ్ళకపోతే అసలు మనశ్శాంతిగా అనిపించదు. అక్కడికి వెళ్ళి 1-2 రోజులు ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఎవరు అలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తం దర్శనం చేసుకుని తిరుపతి అంతా చూసి జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. చలికాలంలో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వెటర్స్, మంకీ క్యాప్స్ అలా అన్నీ పెట్టుకుని మంచిగా వెళ్ళాలి. ఎందుకంటే హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. సో తిరగాలి అనుకుంటే మాత్రం ఈ టైంలో మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి ప్లేస్లు అయితే చాలా బాగుంటుంది చూడడానికి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకు అలాంటి నేచర్ అంటే చాలా ఇష్టం. సో నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్యామిలీతో కదా ఇంకా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.
చూడండి, తప్పకుండా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. సారంగే, మిస్ యూ ఆల్.